ఆఫీస్లో డిఫరెంట్ ఏజ్ వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి బాబు మీరు ట్యాక్స్ కడుతున్నా అని అడిగిన. యాక్చువల్లీ వాళ్ళు ట్యాక్స్ స్లాబ్లో లేరు, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో లేరు. ట్యాక్స్ కడతలేనన్నా నాకు పాన్ కార్డ్ కూడా లేదని ఇద్దరు అన్నారు. సరే ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు ర్యాపిడో వాడుతున్నా అన్నారు. బిస్కెట్లు చాక్లెట్లు అవి కొంటారా? కొంటాం. స్విగ్గీ వాడతారా? వాడతాం. మీరు ట్యాక్స్ కడుతురా బాబు, నువ్వు కట్టే ర్యాపిడో ఫేర్ మీద కూడా ట్యాక్స్ కడుతున్నావు, నువ్వు తినే చాక్లెట్ మీద కూడా కడుతున్నావు. దట్స్ వాట్ ఐ టోల్డ్ దెమ్. అప్పుడు అరే అవును కదా, రైట్, ఇది ఇట్లుంటది కదా, అవును కదా అని ఆ థాట్ ప్రాసెస్ అట్లా వచ్చింది. అంటే అన్లెస్ అండ్ అంటిల్ సమ్వన్ సేస్ దిస్ ఆర్ మేబీ వీ అండర్స్టాండ్ ఇట్ ఫ్రమ్ ది బ్యాక్ సైడ్, కరెక్ట్, మనకు అర్థమైతలేదు మనం ట్యాక్స్ కూడా కడుతున్నాం. ఎగ్జాక్ట్. అండ్ రెండు కట్టేటోడికి ఎంత పడుతుందో మీరు ఇందాక చెప్పిన. మన కంట్రీలో వంశీ జీరో ట్యాక్స్ అనేది లేదు. ఇప్పుడే పుట్టిన పిల్లోని తీసుకోండి, రైట్, ఇప్పుడే హాస్పిటల్లో పుట్టిండు పిల్లోడికి, డైపర్ అయితే ఇస్తాం, డైపర్ మీద 18% 12% సమ్ ట్యాక్స్ ఉంది. సో మీరు ఈ దేశంలో పుడితే మీకు ట్యాక్స్ ఉంటుంది. ఎవ్రీబడి అందరూ రాసి పెట్టుకోండి, జీరో ట్యాక్స్ అనేది ఉండదు. మినిమం ట్యాక్స్ సుమారు 15 నుంచి 18% ఇండైరెక్ట్ ట్యాక్స్.